ఈ రోజేసి కువైట్లో జియో పార్క్ అయితే వచ్చిన. ఇది వచ్చేసి జస్ట్ 28 days లో అయితే కంప్లీట్ చేసిన అనమాట ఈ ప్రాజెక్ట్. అంతా వచ్చేసి ఎడారిలో అయితే ఉంటుంది అనమాట. ఎడారిలో ఉన్నాం మేము ప్రెజెంట్ అయితే ఇప్పుడు కువైట్ లో. ఇదంతా ఎడారి చూడండి, చుట్టుపక్కల ఎట్టు చూసినా ఎడారి ఉంటుంది. ఇక్కడ కూర్చొని మొత్తం చూస్తే కువైట్ ఎడారి మొత్తం వస్తుంది ఈ జియో పార్క్ నుండి. గండికోటలో ఇట్లా కూర్చొని గండికోట వ్యూ మొత్తం చూసినట్టుంది. ఆడ చూడండి ల్యాండ్ క్రూజర్ పెడబోతుంది ఎడారిలో. చూడండి 1 2 3 4. ఇది వచ్చేసి 1 ఎర్రగా ఉంది కొంచెం, అది ఇదంతా ఎర్రంగా. అది ఇంకా పైన కొంచెం ఎర్రంగా ఉంది, పైన కొంచెం నల్లగా ఉంది, ఆ పైన ఇంకా తెల్లగా ఉంది. ఫైర్ ఇంజన్ మామూలుగా లోకల్ ఎలా ఉంటాయంటే నాలుగు సింపుల్గా ఉంటాయి. ఈడ చూడండి ఎలా ఉందో. అక్కడ పైన కెమెరా సెట్టింగ్, టైర్ చూడండి. ఎడార్లో ఇలాంటి టైర్లు ఉంటాయి కనుక రప్ప రప్ప అడిచుంటా పోవచ్చు అనమాట. ఎడార్లో వెళ్ళడానికి ఇలాంటి టైర్లు మంచి గ్రిప్పుతో ఎడార్లు తిరగడానికి మాత్రం ఉండాలి. చూడండి ఒంటెల రైడ్ ఉంది, ఇక్కడ ఒంటెలు కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి పెద్ద గుర్రము, ఇటు పక్కల చిన్న గుర్రం. ఇది వచ్చేసి మసీదు. ఇక్కడ కూడా మసీద్ అనమాట. ఇక్కడ కూడా మసీద్ ఉంది వీళ్ళు నమాజ్ చేసుకుని. సూపర్ కదా. ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ వచ్చేసి మీరు ఒకటి గమనిస్తే కనుక అక్కడ ఒక హార్ట్ సింబల్ ఉంది, చెక్కతో వేసింది. ఆ హార్ట్ సింబల్ తో జస్ట్ అందరూ ఫోటో దిగుతున్నారు, కానీ ఆ హార్ట్ సింబల్ ని డీప్ గా ఎవరు గమనిస్తలేరు. ఆ హార్ట్ సింబల్ వచ్చేసి ఎన్నో చెట్టు ముక్కలు చూడండి, ఆ డిజైన్ చేశారనమాట చెట్టు ముక్కలతో వాళ్ళు. ఇదంతా ఒకటే చెట్టు, ఇది చూడండి ఒకటే చెట్టు తీసి ఎంత బాగా ఇచ్చినారు చూడండి చెక్కతో. అది చూడండి ఆ వంపుగున ఒకటే చెట్టు అనమాట ఇది ఈడి వరకు. ఇటు సైడ్ ఇవన్నీ ఇంకా రెస్టారెంట్లు ఇవన్నీ ఉంటాయి లోపల. ఇవి చూడండి ఇవన్నీ వచ్చేసి ఫ్యామిలీ అందుకు వాళ్ళు ఉండని అట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి కువైట్లో జియో పార్క్ అయితే వచ్చిన. ఇది వచ్చేసి జస్ట్ 28 days లో అయితే కంప్లీట్ చేసిన అనమాట ఈ ప్రాజెక్టు. ప్రజెంట్ అయితే మనం దీని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా వచ్చేసి ఎడారిలో అయితే ఉంటుంది అనమాట. ఎడారిలో ఉన్నాం మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు కువైట్లో. ఇదంతా ఎడారి చూడండి, చుట్టుపక్కల ఎట్టు చూసినా ఎడారి ఉంటుంది ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి 2 గంటలకు ఓపెనింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి 2కి ఓపెన్. చూడండి ఇదంతా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన అనమాట ఇదంతా మొత్తం. ఇంకా దీని లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదంతా కార్ వెళ్ళాలన్నమాట లోపలికి. మొత్తం అన్ని ఇసుక గడ్డలు ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము ఇంకా కొంచెం ముందే వచ్చేసినాం. ఇది వచ్చేసి 2కి అనమాట ఓపెన్, ఇంకా కొంచెం టైం ఉంది. ప్రజెంట్ మేమైతే వెళ్ళేసి కొంచెం తినేసి తర్వాత వెళ్దాం. ఓకే, అయితే చెక్ చేస్తారు ఎంట్రీలోనే. అయితే టికెట్లు చెక్ చేసినారు, లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎంట్రీలు అయితే ఇలా ఉంటాయి అనమాట, చెట్లు ఇలా ఫోన్ అడిగి చేసినారు. ఇంకా క్లారిటీ అయితే ఏం చేయలే. ఆడ చూడండి అన్ని ఇసుక దిబ్బలు. వచ్చేసి పార్కింగ్ ఉంది ఇక్కడ. పార్కింగ్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. ఆడ చూడండి పెద్ద టెంట్ ఉంది. లోపలికి పార్కింగ్ పెట్టేసాం, కారు వెళ్తున్నాం. ఇది చూడండి ఇవన్నీ ఇసుక దిబ్బలు లెక్క ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం ఇదంతా ట్రెక్కింగ్ అయిపోతున్నాం. చూడండి ఎంట్రీలో ఒక మ్యాప్ అవుతుంది కువైట్ జియో పార్క్ అని చెప్పి. మొత్తం 8 పాయింట్లు అయితే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 దాకా డీటెయిల్స్. 9 ఉంది ఇంకోటి మర్చిపోయింది. ప్లానెట్ మార్స్ ఆన్ కువైట్ అంట. ప్రజెంట్ అయితే ఇట్లా వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే ఫస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి ఒంటెల రైడ్ కూడా ఉంది, ఇక్కడ ఒంటెలు కూడా వేసుకోవచ్చు. రైడ్ 2 ఒంటెలు తెచ్చి పెట్టినారు వీళ్ళు బాబు స్టార్టింగ్లోనే. ఇదంతా ఒంటెల రైడ్ అనుకోండి. ప్రజెంట్ అయితే ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నాం. జియో పార్క్ కువైట్. ఓ బో సూపర్ ఉంది. లోపలికి ఎంట్రీ కన్నా వెళ్ళాను ఇక్కడ మొత్తం అంతా చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి. దిస్ ప్రోడక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 28 days. జస్ట్ 28 రోజుల్లో ఈ మొత్తం అంతా చేసినారనమాట ఇదంతా, ఈ పార్క్ మొత్తం. చూడండి ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నా. భలేంది ఇదంతా నిజంగానే చూసేకి. ఈ ఇంత ఎడారిలో ఎవరు రావాలనుకుంటే అయినా కానీ జనం వస్తున్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ మొత్తం గుడిసెలు లెక్క చేసి అవి పెట్టారు చూడండి. అవి చెట్లు ఉంటాయి చూసారా ఎడారిలో అలాంటివి. అటుపక్కల అయితే హార్ట్ సింబల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే వాష్రూమ్ కూడా వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మిర్రర్ ఉంది ఇక్కడ. ఫోటో దిగనీకేమో. ఓ నిజంగా ఫోటో దిగనీకి ఇది మిర్రర్ పెట్టింది వాళ్ళు అదే పనిగా. సూపర్గా ఉంది. ఎంట్రీలోనే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అనమాట. మనం ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం. అట్లా వాష్రూమ్స్ ఉన్నాయి మొత్తం. చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ పైకి చూసేకి. ఆ కొండపైన క్యామెల్స్ లైక్ ఇట్లా కూర్చొని అదంతా సూపర్గా ఉంది కదా. వాష్రూమ్ కూడా అదేంటో చూసినారు, ఇసుకేది ఒకటి కొండ లెక్క. వాష్రూమ్స్ కూడా ఇలా చేసేసినారు డెకరేషన్. వాష్రూమ్ లోపల చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది వాష్రూమ్ లోపల కూడా. చూడండి ఇదంతా ఒక షో లెక్క. ప్రజెంట్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకుంటున్నాం. కూర్చొని ఇదంతా ఇది ఉన్న రాయి. అమ్మో ఏంది ఇది? రాయి ఆర్టిఫిషియల్ రాయి, ఇది రియల్ అనుకున్నా. మొత్తం డబ్బా సౌండ్ వస్తుంది ఇది. చూడండి
ఇది జియో పార్క్ ఆర్ట్ సింబల్ ఇదంతా పైన కోవిడ్ జియో పార్క్ అని ఉంది. ఇట్లా కూర్చొని ఫొటోస్ దిగచ్చు. మొత్తం అంతా తిరిగే చాలా ఉంది అనమాట. ఇదంతా చూపిస్తా. ఇవి చూడండి రెస్టారెంట్లు ఇవన్నీ మొత్తం గుడిసె లెక్క కట్టిరు. ఇదంతా వాటర్ వస్తున్నాయి. ఇవన్నీ చూడండి రెస్టారెంట్ ఇట్లా విజిటర్ సెంటర్ అంట. పెట్టినారు ఇట్లా మిర్రర్ అర్థమే కలే. మిర్రర్ పెట్టినారు ఫోటోలు దిగచ్చానేమో. ఫోటోలు దిగానేమో లేదని ఇంకా అంచి ఫోటో దిగితే ఏదైనా ఒక వ్యూ ఏమైనా పడుతుంది. ప్రజెంట్ అయితే ఏం తెలియదు. చూద్దాం మనం అడిగి. ఓ ర్యాంప్ ఉంది చూసేకి. ఇక్కడ చూడండి ఇవన్నీ చెట్లతో ఎంత బాగున్నాయో. ఇది చూడండి ఇంకా మామూలుగా లేదు. ఇక్కడ కూర్చునేకి సోఫా సీట్ లెక్క ఉంది. ఇది చెక్కతో వేసింది ఇదంతా. ఓడి అమ్మ యాంచి వచ్చింది ఇంత పెద్ద చెట్టిలకు. భయంకరంగా ఉంది చూడండి. సూపర్ ఉంది ఇదంతా. ఇక్కడ అన్ని రెస్టారెంట్లు ఇవన్నీ లోపల ఇస్తున్నాగా. ఇటు సైడ్ ఇవన్నీ ఇంకా రెస్టారెంట్లు ఇవన్నీ ఉంటాయి లోపల. చూడండి సిట్టింగ్ పొజిషన్ కూడా ఎంత బాగుందో. మనమైతే ఇంకా పైకి ఎక్కుతాం. అక్కడ పైకి ఎందుకు వెళ్దాం మనం ఇవన్నీ ఎక్కుతాం. చూడండి ఇవన్నీ ఇక్కడ చూడండి చైర్లు ఇవన్నీ ఎంత బాగా మొత్తం అంతా ఒక చెక్కతో చేసినారు ఇవన్నీ. ఇది చూడండి ఒక షో లెక్క చేసినారు ఇవి. మా తమ్ముండి ఇవి రియలా కాదో చెక్ చేయంటున్నాడు. కాదు ఇవన్నీ ఆర్టిఫిషియల్. రియలా ఉండు నేను చూస్తా. అవు ఇవన్నీ రియల్ కాదు ప్లాస్టిక్ రబ్బర్వే. మొత్తం ఎడార్లు ఉన్నట్టు ఇవన్నీ చూడండి. కంప చెట్లు ముళ్ళు ఇవన్నీ. పదా ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి ఐ లవ్ జియో పార్క్ అని. ఇక్కడ ఐ లవ్ జియో పార్క్. ఆడ చూడండి నో క్లైంబింగ్ అంట. పైకి ఎక్కకూడదు అంటుంది ఆడ. ఇవన్నీ మొత్తం అన్ని రెస్టారెంట్ లెక్క అనమాట. తినేకి ఇలా నేను మా తమ్ముడు ఆ బ్రో అన్నం తిరుగుతూ. ఇవి చూడండి ఇవన్నీ వచ్చేసి ఫ్యామిలీ అందుకు వాళ్ళు ఉండడానికి అట్లా అవి బలి చేసినారనమాట. ఇవి కొత్తగా బాగున్నాయి. ఈ అమ్మ చూడండి ఇట్లుందో పైన. చూడండి పైన చూసేకి ఉడి అక్క సూపర్గా ఉంది ఇదంతా. ఎంత బాగా వేసినారు ఇల్లు ఇదంతా. సన్న కథ కదా ఇల్లు. ఎందుకు ఈ పైన తిరుగుతా అంటే పై నుంచి మొత్తం అంతా చూడొచ్చు. చూడండి అవన్నీ రెస్టారెంట్లు ఎటు చూడండి. ఇది వచ్చేసి కువైట్లో మొత్తం ఒక ఎడారిలో ఉంది అనమాట. ఇది సభయ్య అనే ఎడారిలో. ఈ పైన చూసేకి ఇదంతా బాగుంది. ఇది చూడండి కోవిడ్ జియో పార్క్ అని బోర్డు. ఇది చూస్తే మొత్తం అన్నీ వస్తాయి. ఇటుపక్కల కార్లు, రూమ్స్, ఫుడ్ కోర్ట్స్, అదే వాటర్ ఇవన్నీ. నేను చూస్తే జనాలు అందరూ పడుతారు చూడండి. ఓహో సూపర్. ప్రజెంట్ అయితే మనం ఇంకా అక్కడికి వెళ్దాం. ఏం పరిస్థితి వచ్చా చెప్పు రా నుంచి. వీళ్ళిద్దరు చూడండి వైట్ వేసుకొని బా వెళ్తున్నాం. ప్రజెంట్ చూడండి జనాలు చూడండి ఎట్లా వస్తున్నారు. కుప్పలు వస్తున్నారు ఈ టైంలో. ఇవన్నీ తిరిగేసినాం ఇప్పుడు. ప్రజెంట్ అయితే నేను అందుకు అట్లా పైకి వెళ్తున్నాం. ఒక్కనే వెళ్తున్నాం. వాళ్ళు ఇద్దరంగా ఆడే ఉన్నారు. ఇక్కడ చూడండి క్యామెల్ రైడ్ చిన్నపిల్లకి లేపుతున్నాడు దాన్ని. అయ్యి తన కాక బ్రో ఎట్లా తీసుకెళ్తాడు. ఎక్కిన చూడ ఎట్లా వస్తున్నాడు క్యామెల్ రైడ్. ఇట్లా వెళ్తున్నా. ఆడేందో టెంట్లు అక్కడేదో పైన అంతా ఉంటే చూసేకి. ఎడారంటే ఇట్లుంటుంది అన్నట్టుంది. ఇది ఎడార్లో ఇసుక కస పెడతాను వీడికి. చలికాలం ఏందన్నా క్లైమేట్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇక్కడ కూల్గా. అదే ఎండాకాలం అయితే ఇక్కడ ఒక పిట్ట కూడా ఉండరు. అందరూ ఉరుగులు పరుగులే ఎండాకాలం అయితే. ఇది చూడండి ఇవన్నీ పిల్లలకి ప్లే గేమ్ జోన్. అట్లా ఏడైనా వాటర్ అందుకున్నాయి. ఇక్కడ వాటర్ అందుకున్నాయి. ఓహో కార్ అట్లా తీసుకుని వెళ్ళొచ్చేమో. అక్కడ చూడండి కారు మొత్తం పైకి ఎక్కేకి వస్తున్నారు చాలామంది కోవిడ్ వాళ్ళందరూ. ఎన్ని రాళ్ళు పెరిచారు ఇక్కడ. మట్టి రాళ్ళు ఇవి. అదే ఎక్కువ కోవిడ్ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తాయి. ఇలాంటివన్నీ చూడాలంటే చాలా కష్టం. ఏంది ఇది ఎట్లుంది ఇక్కడ. అవి చూడండి కార్లు మొత్తం అన్నీ తోలుకొని ఇట్లా. ఇక్కడ ఇదంతా ఎడారి దేవుడా.
కోవిడ్లో మామూలుగా లేదు. ప్రజెంట్ ఇది ఇక్కడ కూర్చుందాం. గండికోటలో ఒక సెకండ్ ఇక్కడ కూర్చొని మొత్తం చూస్తే కోవిడ్ ఎడారి మొత్తం వస్తుంది ఈ జియో పార్క్ నుండి. గండికోటలో ఇట్లా కూర్చొని గండికోట వ్యూ మొత్తం చూసినట్టుంది. అక్కడ మొత్తం కార్లు ఇవన్నీ తొలగి అదంతా ట్రక్కింగ్ లెక్క అట్లా. ఇదంతా మొత్తం అన్ని ఇసుక దెబ్బలు తిని ఉన్నాయి. ఎడారి చూడండి అక్కడ ఎట్టెట్టుందో ఆలోచన తిని ఉంది అక్కడ. ఇదే మొత్తం అంత కోసినట్టు ఇది చూడండి. ఇదంతా కార్లు పెట్టిన పార్క్. ఇదంతా చూడండి. ఏం చూస్తే ఇదంతా జియో పార్క్. ఇదంతా జియో పార్క్. ఇదంతా జియో పార్క్ చూడండి. ఇవన్నీ ఇలావి ఎడారిలో ఇసుక గడ్డలు ఉంటాయి కదా, ఇసుక గడ్డ కుప్పలు అవి అనమాట. ఇవి యాక్చువల్గా అయితే బండ్లు కార్లు ఇలాంటివన్నీ రప్పరపాడేసుకుంటారు వీళ్ళు అలా. ఇదంతా జియో పార్క్, డెవలప్ చేసిన జియో పార్క్ ఇదంతా. అక్కడ చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు కార్లు ఎట్లా వస్తున్నాయి. ఇంకా ప్రజెంట్ అయితే మనం ఇట్లా వెళ్దాం, ఆడికి వెళ్దాం. అది ఆడేదో ఉంది అన్నీ చూద్దాం ఒకటి మిస్ కాకుండా. ఇక్కడ చూడండి ఇది 8, ఇది 8, అది 7, అది 4, మొత్తం ఈ 3 కొట్టేసుకొని కిందికి వెళ్ళిపోదాం. ఓకే. ఆ తమ్ముడికి వాళ్ళకి తిరిగే ఓపిక లేదు, అట్టచారాలు అడ్డం. నేను ఇట్లా పైన పోతున్నా మొత్తం అంతా చూపించేకి. గడ్డి కూడా మొలిచింది ఎడారిలో. ఇప్పుడు ఈ చలికాలం కదా క్లైమేట్ బాగుంది అనమాట, చూసే సూపర్ ఉంది. ఇదంతా ఏందో చేసినట్టున్నారు మట్టి కొండలతో. గస వచ్చింది ఆయన ఇవన్నీ తిరిగేసరికి భయంకరంగా. ఇదేంది ఇది మట్టి దెబ్బతింది ఇదంతా. ఇది చూడండి సేమ్ మన ఇండియాలో ఇసుక గనులు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ఎడారిలో. ఇసుక గనులు ఇసుక దెబ్బలు ఉంటాయి చూసినారట సేమ్. చూసాయి వాళ్ళిద్దరు ఆడొస్తున్నారు, నేనేమి ఇట్లా పోతున్నాయి. ఇదంతా మామూలుగా లేదు ఇదంతా. ఇక్కడ ఎక్కచ్చో ఎక్కకూడదో అని తెలియదు నాకైతే. తిరుగుతున్నా మొత్తం అంతా ఇసుక కొండలు తిని ఉన్నాయి. ఇసుక టాటర్ తీసుకపోతే మనం తవ్వి అట్లా చూసారా అట్లుంది. అది చూడండి ఆడ ఏందో కొంచెం డెకరేషన్ తినే చేసినారు. అవి మట్టి ఇసుక గడ్డల్ని. ఆడ చూడండి ల్యాండ్ క్రూజర్ పెడబోతుంది ఎడార్లో. మనైతే ఇప్పుడు అడ్డం పోదాం. ఆడ ఏందో ఉంది, ఆడ జనాలు ఉన్నారు, ఆడికి కూడా పోదాం. అది కొట్టేసుకొని వెళ్ళిపోదాం. అమ్మా ఇంత తగ్గుంది ఇది. చూడండి 1 2 3 4 అంటే లేయర్ లెక్క అనుకుని, మట్టి లేయర్ లెక్క అలా. ఇది వచ్చేసి ఇక్కడ మొత్తం 4 లేయర్ లెక్క ఉంది అనమాట. ఇది ఇసుక 4 లేయర్ లెక్క 4 కలర్లు ఉంది. ఇక్కడ చూడండి 4 కలర్లు, 1 2 3 4. ఈ 4 కలర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రెడ్డిష్ వైట్ క్రాస్ బెడ్డెడ్ స్టాండ్ స్టోన్. ఇది అంటే ఎప్పట్లో పురాతన కాలం అనుకోండి ఒక మాట చెప్తే మన లాంగ్వేజ్లో. సెకండ్ది వచ్చేసి మడ్ స్టోన్. థర్డ్ది వచ్చేసి ఆలివ్ కలర్డ్ మడ్ స్టోన్ ఇది. ఫోర్త్ వచ్చేసి స్టాండ్ స్టోన్ ఎన్రిచ్డ్ విత్ ట్రేస్ ఫోజిల్. మొత్తం 4 రకాల ఇసుక చూడండి. ఇదో 4 రకాల ఇసుక అనమాట. ఇది వచ్చేసి 1 ఎర్రగా ఉంది కొంచెం, అది ఇదంతా ఎర్రంగా. అది ఇంకా పైన కొంచెం ఎర్రగా ఉంది, పైన కొంచెం నల్లగా ఉంది, ఆ పైన ఇంకా తెల్లగా ఉంది. అట్టగా ఇదంతా ఇసుక. కోవిడ్లో ఏం చేస్తారంటే నువ్వు ఇసుక అమ్ముకుంటాను. ఇసుక తక్కువ ఇక్కడ. గైడ్ వచ్చేసి టీచ్ ఇస్తున్నాడు అనమాట, ఇలా అనేసి ఇట్లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈడేంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. هذا احنا شفناه سوليد يعني متروس. طيب هذا اللي فاضي عندنا وعندنا. هذا يدل على سرعه عاليه جدا اثناء الاختراق وضغط كبير لدرجه انه لو هذه حفره تمام طبيعيه. وهذه تدل على قوه جباره. المنطقه هذه كانت تحت تاثير ضغوط رهيبه جباره اللي شنو انت كسرعه تخترق صخور جامده. كأني جاي بدرل بقوة الله سبحانه وتعالى اللي اخترق لي هذه الطبقات وسوى لي. السلام عليكم ورحمة الله. تمام لغاية الحين؟ اوكي. ففي بعض الانابيب عندنا మొత్తం
అక్కడ వచ్చేసి ఒకటి చూడండి మీకు పెద్ద రంధ్రమే పడింది ఈడ. వచ్చింది. ఎందుకంటే ఈ మట్టి రాయి ఉంటుంది కదా, గట్టిగా మట్టి రాయి, ఈ మట్టి రాయికి మధ్యలో ఇది సల్లు తీసుకుంటుంది కదా, అదంతా అట్నే లోపలికి గుంత లెక్క పడిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే ఆ పెద్ద ఈ కొండలకి పోయిండు, నేను కూడా ఎక్కిపోతున్నా. ఎందుకురా అంటే ఆడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, చూసినారా, అది 3 రకాల రాయి. ఆడ ఈయన ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది నాకు కావాల్సింది. لازم تنتقي مسميات لمكاشف الطبقة على حسب قصتها الجيولوجية. بس راح نشوف الستيشنز اللي هي 1 و2 و3 و4 بدل ما هم متفرقين راح نروح مكان كل هذيلا بمكان واحد. هذا اللي يميز القطع اللي موجود هنا. بس واحنا ماشيين راح اسال سؤال. زين؟ مو راح اسال، راح امشي ابيكم تلاحظون شغله وقولوا لي ان هذا قلت لنا عنه ممكن؟ ها انا بمشي. బస్ సేమ్ ఓకే థ్యాంక్ యూ. సేమ్ చూడండి, ఇక్కడ లేయర్ లెక్క నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ అలానే అనమాట. ఇది వచ్చేసి రెడ్డిష్ వైట్ క్రాస్ బెడ్డెడ్ స్టాండ్ స్టోను, ఇది వచ్చేసి మడ్ స్టోను, ఇది వచ్చేసి ఆలివ్ కలర్డ్ మడ్ స్టోను, ఇది వచ్చేసి స్టాండ్ ఎంట్రీచ్డ్ విత్ ట్రేస్ ఫైజిల్ అనమాట. అంటే ఒక్కొక్క లేయర్ అనమాట. ఇది వచ్చేసి ఒక మ్యాక్సిమం ఇలానే ఒక 20 కిలోమీటర్స్ దగ్గర ఇలానే ఉంటుంది అంటున్నాడు. ఇట్లా స్టార్టింగ్ నుంచి అట్లా ఇలా ఆడిపోతున్నాడు. చూద్దాం ఆడమని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెళ్తున్నాం ఆ నుంచి, ఎందుకంటే మాకు టైం లేదనమాట. మేము మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మా తమ్ముడు అందుకు, నేను కొంచెం లేట్కి వెళ్ళినా ఏం కాదనమాట, మా తమ్ముడు వచ్చేసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అందువల్ల వెళ్ళిపోతున్నాం. అతను గైడ్తో పట్టుకుని ఏం తిరగలేదు. అతను వచ్చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అరబిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటి వెనక బాగుండేది. ఆయన ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తలేడు. ఇక్కడ చూడండి మొత్తం ఎడారి కదా, అంబులెన్స్ కూడా ఉంది, పక్కనే ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది, పోలీస్ వాళ్ళు ఉన్నారు అనమాట. మొత్తం అంతా ఒక కంట్రోల్లో జరుగుతుంది. ఇదినా జస్ట్ 28 డేస్లో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేశారంట. ఇది చూడండి, ఇదంతా పిల్లల గేమ్ ఏరియా, అదంతా పార్కింగు, ఇటు పక్కన మొత్తం ఫుడ్ కోర్టు, మంచిగా చిల్ అవ్వనీకి ఇలా అనమాట. ఇది ఏంటంటే జస్ట్ ఒక పార్క్ లెక్క అనుకోండి, ఎడారిలో ఒక పార్క్ అంతే. ఏమంటే ఇట్లా ఈ వింటర్లోనే ఇలా బయటకి ఎడారికి వచ్చి అక్కడ ఇక్కడ టెంట్ల కింద అట్లా ఉండకోకుండా ఇక్కడికి వచ్చి మంచిగా చిల్ అవ్వనీకి ఇలా మొత్తం ఒక పార్క్ లెక్క తయారు చేశారు అనమాట ఇక్కడ గవర్నమెంట్. పెద్ద జనరేటర్లతో చూడండి, జనరేటర్లు ఇట్లా జనరేటర్లో పెట్టేసి కరెంట్ అంతా ఎగ్గేసి లైక్ ఇలా చేస్తున్నారు. ఇది వచ్చేసి అంబులెన్స్. ఇక్కడ చూడండి అంబులెన్స్ ఉంది, అటుపక్కల ఫైర్ ఇంజిన్ ఉంది, అటుపక్కల పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒకటి గమనించా మర్చిపోయినా, ఫైర్ ఇంజిన్ మామూలుగా లోకల్ ఎలా ఉంటాయంటే నాలుగు సింపుల్గా ఉంటాయి. ఈడ చూడండి ఎలా ఉందో మొత్తము. అక్కడ పైన కెమెరా సెట్టింగు, టైర్ కూడా చూడండి, ఎడారిలో ఇలాంటి టైర్లు ఉంటాయి కనుక రప్ప అడిచుంటా పోవచ్చు అనమాట. సో అందుకు ఈ సెటప్ అంతా ఎడారిలో వెళ్ళడానికి ఇలాంటి టైర్ చూడండి ఎంత ఉందో. ఒడి అమ్మ, మంచి గ్రిప్పుతో ఎడార్లు తిరిగి మాత్రం ఉండాలి. సస్పెన్షన్ అందుకు చూడండి ఎంత ఉందో, సూపర్గా ఉంది. అరేంజ్ ఎందుకున్నా ప్రెసెంట్ అయితే మళ్ళీ దీని లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు వాష్రూమ్స్కి వెళ్తున్నారు అనమాట. అందుకు ఇక్కడ చూడండి హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ రెండు నేను చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి హార్స్ రైడింగ్ ఉంది, స్ట్రైట్ ఎంట్రెన్స్, పక్కన వచ్చేసి క్యామెల్ రైడ్, ఇది వచ్చేసి హార్స్ రైడింగ్ అనమాట. చూడండి చిన్నపిల్లలందరికీ వెళ్తున్నారు, అందరూ కోవిడ్ పిల్లకాయలు ఇలా. దీనికి కూడా సపరేట్ కాస్ట్ అనమాట అమౌంట్. ఇది చూడండి పెద్ద గుర్రము, ఇటు పక్కల చిన్న గుర్రం, పెద్ద గుర్రము. ఇదంతా వచ్చేసి హార్స్ రైడింగ్ ప్లేస్. నిజంగా బాగుంది, విజిట్ చేయొచ్చు ఒకసారి. ఇది చూడండి ఇదంతా మొత్తం ఒంటెలన్నీ ఎంత బాగున్నాయో. ఇది అన్నమాట మొత్తం టోటల్గా జియో పార్క్. చాలామంది చూడండి, ఆడ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు, అందరూ కోవిడ్ లేదు కూడా. వీడు వచ్చేసి కాఫీ సెంటర్. మా వాడు అడుగుతున్నాడు. ఓకే జీప్ 3T. ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి టీ తీసుకున్నాం పోయినాం. యాక్చువల్గా దీనారిది మాకు హాఫ్ కేస్ అని అన్నాడు, కానీ మా దగ్గర కెనెట్ లేదు. ఇక్కడ కొత్త చోట కెనెట్ చెల్లుతుందంట, కెనెట్ లేని ఇక్కడ ఏది ఉండదంట. ఏద్దాం, ఇక్కడ ఉన్న బ్యాడ్ లక్. ఇలాగా ఇక్కడ వచ్చేసి మీరు ఒకటి గమనిస్తే కనుక అక్కడ ఒక హార్ట్ సింబల్ ఉంది, చెక్కతో వేసింది. ఆ హార్ట్ సింబల్తో జస్ట్ అందరూ ఫోటో దిగుతున్నారు, కానీ ఆ హార్ట్ సింబల్ని డీప్గా ఎవరు గమనిస్తలేరు. ఆ హార్ట్ సింబల్ వచ్చేసి ఎన్నో చెట్టు ముక్కలు చూడండి, చెట్టు ముక్కలు ఆ డిజైన్ చేసినారనమాట. చెట్టు ముక్కలతో వాళ్ళు అలా కట్టింగ్ చేసి అలా దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. ఇప్పుడు మొత్తం మీకు క్లారిటీగా ఈ జియో పార్క్ మొత్తం మీరు గూగుల్ చేసినా వచ్చేస్తుంది. అక్కడ చూడండి మసీద్ కూడా ఉంది, ఇది వచ్చేసి మసీదు. ఇక్కడ కూడా మసీద్ అనమాట, ఇక్కడ కూడా మసీద్ ఉంది వీళ్ళు నమాజ్ చేసుకుని. సూపర్ కదా, ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళాడు, ఇంతసేపు అయింది ఇంకా రాలే. ఇతనే అనమాట ఇలా వచ్చిన గైడ్, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి మొత్తం అన్ని చెట్టు ముక్కలు చూడండి, ఇవన్నీ
ఇవన్నీ చెట్టు ముక్కలు, ఎన్నో చెట్టు ముక్కలు చూడండి. ఈ చెట్టు ముక్కలతో మొత్తం వేసారు ఈ హార్ట్ సింబల్. మొత్తం అంతా కొట్టేసి ఇట్లా ఇవి కూడా చెట్టువి అనమాట, ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కొట్టేసి వేసినారు. చూడండి ఎంత బాగా వేసినారు. ఇది ఎవరు గమనిస్తలేరు, వీళ్ళందరూ వచ్చి జస్ట్ అందరూ ఫోటోలు దిగుతున్నారు నార్మల్గా అంతే. గమనిస్తే ఎడగొన చూడండి, ఇదంతా ఒకటే చెట్టు, ఇదంతా ఒకటే చెట్టు. ఇది చూడండి ఒకటే చెట్టు తీసి ఎంత బాగా వేసినారు చూడండి చెక్కతో. ఇలాంటివన్నీ ఎందుకు గమనిస్తలేరు వీళ్ళందరూ, జస్ట్ నార్మల్ వెళ్ళిపోతున్నారు. అది చూడండి ఆ వంపుగున ఒకటే చెట్టు అనమాట ఇది ఈడి వరకు. చూడండి ఇలాంటివి రేర్ అనమాట. ఇదంతా చెట్టు, ఇది చెట్టే తెలుసు, ఇది చెట్టునే ఇట్లా కట్ చేసినారు వీళ్ళు. ఇది ఎవరు ఇంతగానో గమనిస్తలేరు. ఇక్కడ ఒక్కొక్క లిటిల్ బిట్ ప్రతి ఒక్కటి ఒక అద్భుతంగా అయితే ఉన్నాయి, ఎవరు గమనిస్తలేరు వీళ్ళు. ఇది వాళ్ళ వీడియో, ఇదంతా జియో పార్క్ వీడియో అనమాట. ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందర అయితే ఉంటా. బాయ్ బాయ్.